హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఛానల్. ఈరోజు నేను ఒక 3 స్టాక్స్ని యావరేజ్ చేసుకున్నాను. ఇవి ఆల్రెడీ నా పోర్ట్ఫోలియోలో ఉన్నవే. సో నేను ఈ 3 స్టాక్స్, ఇక్కడ మీరు చూస్తున్న 3 స్టాక్స్ని యావరేజ్ చేసుకున్నాను అనమాట. సో మీరు చూస్తే ఇంటరాక్ట్ బిల్డింగ్, ఐసిఐసిఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్. ఐసిఐసిఐ, సెంట్రల్ బ్యాంక్ రెండు బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్. ఇంటరాక్ట్ బిల్డింగ్ వచ్చేసి మనకి ప్రీ ఇంజనీర్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. సో ఈ వీడియోలో నేను నా వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే నేను ఎందుకు వీటిని ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నాను అని. సో ఫస్ట్‌గా చూస్తే మనం ఇంటరాక్ట్ బిల్డింగ్. ఇవి మనం చూస్తే ఆల్రెడీ ఇవి నా పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ అనమాట. సో ఇంటరాక్ట్ బిల్డింగ్ నా పోర్ట్‌ఫోలియోలో ఆల్రెడీ 120 స్టాక్స్ ఉన్నాయి. యావరేజ్ కాస్ట్ వచ్చి రూ. 1,763. అరౌండ్ 13% ప్రాఫిట్‌లో ఉన్నాను. సో ఈరోజు నేను ఇంకొక 19 స్టాక్స్‌ని యాడ్ చేసుకున్నాను. యావరేజ్ కాస్ట్ వచ్చేసి రూ. 1,904. ప్రెజెంట్ అయితే 1,970 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది నేను మెయిన్‌గా యాడ్ చేసుకోవడానికి రీజన్ ఏందంటే, ఇది ఆల్మోస్ట్ డెబ్ట్ ఫ్రీ కంపెనీ. వీటికి అప్పులు లేవు ఈ కంపెనీకి. ఇంకోటొచ్చేసి నెక్స్ట్ క్వార్టర్, కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్‌ని ఇది కొంచెం మార్కెట్ పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో అది కూడా ఒక రీజన్ అనమాట. ఇంకొకటి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి సీఏజీఆర్ చూసుకుంటే ఇది అరౌండ్ 22% సీఏజీఆర్ గ్రోత్ చూపించిందనమాట. సో అది కూడా ఒక పాజిటివ్ న్యూస్. ఈ కంపెనీ వచ్చేసి మనకి ఇది ప్రీ ఇంజినీర్ స్టీల్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. స్మాల్ క్యాప్ కంపెనీ. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 3,300 క్రోర్స్ ఉంది ప్రెజెంట్. పిఈ వచ్చేసి 26 ఉంది. మనకి దీని ఫేస్ వాల్యూ చూస్తే 10 ఉందన్నమాట. సో ఈ ఈ రీజన్స్ తోటి నేను లాంగ్ టర్మ్ వ్యూ మీద దీని మీద యాడ్ చేసుకున్నాను. ఇంకొకటొచ్చేసి ఇది నాకు 2024లో ఐపీఓలో అలాట్ అయింది. అరౌండ్ రూ. 900 దగ్గర. అప్పటి నుంచి నేను ఈ కంపెనీ మీద బుల్లిష్‌గానే ఉన్నాను. సో వీలు చిక్కినప్పుడల్లా, డిప్ వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు ఈ కరెంట్ డిప్‌లో ఇంకొన్ని యాడ్ చేసుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఐసిఐసిఐ బ్యాంక్. ఇది మనకి అందరికీ తెలిసిందే. ఇది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు. సో ఆల్రెడీ నా పోర్ట్ఫోలియోలో మనం ఇక్కడ చూస్తే 60 స్టాక్స్ ఉన్నాయి. యావరేజ్ ప్రైస్ వచ్చేసి రూ. 1,383. మనం చూసుకుంటే 2% నెగెటివ్ రిటర్న్ వచ్చింది ఇప్పటివరకు. సో ఈరోజు నేను ఒక 40 స్టాక్స్ని యాడ్ చేసుకున్నాను. అట్ ప్రైస్ రూ. 1,346 దగ్గర. ప్రెజెంట్ అయితే రూ. 1,351 దగ్గర ఉంది. మనం చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ వచ్చేసి అరౌండ్ 9,65,000 క్రోర్స్ ఉందన్నమాట. సో మళ్ళీ వచ్చేసి దీని ఫేస్ వాల్యూ వచ్చేసి రూ. 2 ఉంది. మనకి పియు వచ్చేసి కరెంట్ 18 ఉందన్నమాట. దీనికి మెయిన్‌గా చూసుకుంటే నేను అబ్జర్వ్ చేసిన పాజిటివ్ న్యూస్ ఏందంటే, ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో అరౌండ్ 40% ప్రాఫిట్ గ్రోత్, సీఏజీఆర్ ప్రాఫిట్ గ్రోత్ చూపించింది. ఇంకొకటొచ్చేసి ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. సో రెప్యూటెడ్ కంపెనీ కాబట్టి డిప్స్‌లో యాడ్ చేసుకుంటే ఇది మనకి ఫ్యూచర్‌లో కొంచెం పాజిటివ్ న్యూస్‌లున్నా గాని మంచి గ్రోత్ ఉండిద్ది స్టాక్స్‌లో. సో అందుకని. అంటే ఇంకా నెగెటివ్ సైడ్ చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ అంత మంచి రిజల్ట్స్ ఏమీ ఇవ్వలేదనమాట. సో అదొకటి చూస్తున్నాము. ఇంకోటొచ్చేసి కూడా ఏందంటే, అదర్ ఇన్‌కమ్ వీళ్ళు ఆల్మోస్ట్ 1,00,000 క్రోర్స్ పైన చూపిస్తున్నారు. సో అది కూడా ఇంకొక నెగెటివ్ న్యూస్‌గా కన్సిడర్ చేయొచ్చనమాట. ఈరోజు యాడ్ చేసుకున్న లాస్ట్ కంపెనీ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ అనమాట. ఇది స్మాల్ క్యాప్ బ్యాంకు. సో ఇది మనకి చూస్తే మార్కెట్ క్యాప్ వచ్చేసేసి మనకి అరౌండ్ 33,000 క్రోర్స్ ఉంది. సో పీఈ వచ్చేసరికి 7 ఉందనమాట. సో ఫేస్ వాల్యూ రూ. 10. సో దీనికి మెయిన్‌గా పాజిటివ్స్ చూసుకుంటే ఇది మనకి బుక్ వాల్యూ అనేది ఆల్మోస్ట్ 0.85 దగ్గర ఉంది. సో అది ఒక పాజిటివ్ న్యూస్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ సీఏజీఆర్ చూసుకున్నా గాని ఇది 39% సీఏజీఆర్ చూపిస్తుంది. సో అది కూడా ఒక పాజిటివ్ న్యూస్. నెగెటివ్ న్యూస్ చూసుకుంటే ఇది మనకి అదర్ ఇన్‌కమ్, లాస్ట్ రిజల్ట్స్‌లో అదర్ ఇన్‌కమ్ వాళ్ళు 7,000 క్రోర్స్ పైన అదర్ ఇన్‌కమ్ చూపిచ్చారు. ఇంకొక నెగెటివ్ న్యూస్ వచ్చి కూడా దీనికేందంటే లయబిలిటీస్ అనేవి ఆల్మోస్ట్ 1,50,000 క్రోర్స్ ఉన్నాయి ఈ కంపెనీకి.
సో, నేను ఇంకా మనకి స్టాకు మన పోర్ట్‌ఫోలియోలో ఉందనమాట. సో, చూసుకుంటే ఇక్కడ మనం 1000 షేర్స్ ఉన్నాయి అట్ 36.9 యావరేజ్ కాస్ట్ దగ్గర. సో, నో లాస్, నో గెయిన్ ప్రెజెంట్ అయితే. సో, నేను ఈరోజు 1000 స్టాక్స్ యాడ్ చేసుకున్నాను ఎట్ 36.35 రూపీస్ దగ్గర. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.